ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పర్వాలేదులే దర్శన్, నా గురించెందుకు? ఇక్కడి నుంచే దండం పెట్టుకొని నేనేదోలాగా వెళ్ళిపోతాలే. లేదు సమీరా, గుళ్ళో వాళ్ళు వీల్ చైర్ పెట్టకపోతేనే నీకోసం నేను లేనా? నిన్ను నేను తీసుకెళ్తాను. దర్శన్, ఏం పర్లేదు సమీరా. శరణ్య, ఇలాగే దర్శన్ చేత నా మెడలో 3 ముళ్ళు వేయించుకుని నీ బ్రతుకుని ముళ్ళ కంపల్లో చిక్కుకునేలా చేస్తానే. నన్నిలా ఎత్తుకుని తిప్పుతుంటే నువ్వు చూస్తూ ఉండాలి. చూసావా అమ్మా సమీర పర్ఫార్మెన్స్? శరణ్య గుండె మండిపోతున్నట్టు లేదు? ఏందో అమ్మి, ఏ సీన్లో చూసినా మనకి అనుకూలంగా ఉన్నట్టే ఉంటాది, కానీ చివరికొచ్చేసరికి సీను సితారై ఒళ్ళు ఉలవచారైపోయిద్ది. సమీరా, నా మొగుడు నిన్ను ఎత్తుకొని వెళ్తున్నాడని సంబరాలు చేసుకుంటున్నావా? ఇప్పుడు నీ నడుము విరగ్గొడతాను చూడు.
అయ్యో, సమీర్. ఓ, ఓ, ఏమండి అయ్యో అమ్మా చెప్పానా ఒళ్ళు ఉలవచారైపోతుందని చెప్పానా? ఏడ్చాను. పద పద. అమ్మా నొప్పి సమీర, అమ్మా నీకేం కాలేదు కదా? అమ్మా ఏవండి దేవుడి దగ్గర దర్శనం చేసుకోవాలి కదా సమీరా, మళ్ళీ ఎత్తుకొని రండి. అమ్మో ఇది నన్ను మళ్ళీ పడేస్తుంది. ఈసారి ప్రాణాలు తీసేస్తుందేమో. పర్వాలేదు, నేను ఇంక రాలేను, మీరే వెళ్ళండి ప్లీజ్. అది కాదు, దండం పెట్టుకుంటానన్నావు కదా. దండం కాదు, నీతో పాటు వస్తే నాకు పిండం పెట్టించుకోవాల్సి వస్తుంది. నా గురించి నువ్వే దండం పెట్టుకో దర్శన్. నేను ఇక్కడే ఉంటాను, నేను రాలేను దర్శన్. ప్లీజ్ మీరు వెళ్ళండి. సరే, నువ్వు జాగ్రత్తగా కూర్చో. రాశరణ్య, వేరే మగాడితో ఉండాలనుకుంటే ఇలాగే నడుం విరుగుతుంది. జాగ్రత్త. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామన వరాననే. పంతులు గారు, ఇవాళ మా అనన్య శరణ్యల పుట్టినరోజు. ఇద్దరి పేరు మీద అర్చన చేయండి. అలాగే బాబు. ఓం క్షీరో ధన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తి ఘానాం మాలా క్లప్తా సరస్తా. ఇది పుట్టినరోజు నాడు యాక్సిడెంట్లో పుట్టుకుని పైకి పోతుందనుకుంటే చావుని తప్పించుకొని ఇక్కడ సంబరాలు చేసుకుంటుంది. ఈ సంబరం నాకు కంపరంగా ఉంది. ఉంటే మాత్రం ఏం చేస్తావమ్మీ? ఇప్పుడు ఏం చేసినా మన ఒళ్ళు ఉలవచారే. ఇందాకే చూసావుగా సమీర పరిస్థితి. టైం బాలేనప్పుడు ఏం చేయకుండా ఉంటేనే అన్నింటికి మంచిది. మోస్తావా? దాని టైం ముగించడానికి నేను ఫిక్స్ అయినప్పుడు నా టైం బాగోలేదని నేను భయపడుతూ కూర్చోవాలా?